శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు స్మరిస్తారో తెలుసా? స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ ఆ 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. పౌరాణిక కథను అనుసరించి మన ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ఒకసారి భూలోకంలో సంచరిస్తూ తిరుపతిలో కొలువయ్యేందుకు 7 కొండలను ఎక్కుతున్నాడు. అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని చూసిన వెంకటేశ్వరుడు, మునివర్య, నేను వెంకటనామకుణ్ణి, కలియుగాధిపతిని, ఈ సప్తగిరిపై కొలువు తీరదామని వచ్చాను. రోజు గోక్షీరం సేవించడానికి నాకొక గోవు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. అందుకా మునీశ్వరుడు మహదానందంతో, అయ్యా, ఎందుకివ్వను స్వామి, కానీ నువ్వు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అన్నాడు. అలాగేనని వెంకటేశ్వరుడు ఆ వెంటనే అంతర్ధానమయ్యాడు. కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని అగస్త్యుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయానికి అగస్త్యుడు లేడు. శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలి అని అడిగాడు. నాయనా, నీ గురువు నాకు ఒక పాడి ఆవునిస్తానని మాటకిచ్చాడు. దానికోసం వచ్చాను. ఇస్తే వెంట తీసుకుని వెళ్తాను అన్నాడు. వచ్చింది స్వయంగా భగవంతుడని తెలియని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానన్నాడు. స్వామి వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు. కాసేపటికి అగస్త్యుడు వచ్చాడు. విషయం తెలుసుకొని, ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకొని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి వెంకటస్వామి గోవింద, వెంకటస్వామి గోవింద అని పిలుస్తున్నాడు. గోవు ఇందా అంటే గోవు ఇదిగో అనే అర్థంలో పిలుస్తున్నాడు. స్వామి ఆగిపోయి గోవింద గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతని అందచేశావు. గోవిందుడన్నది నా నామంలో ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నాను. ఇకపై ఈ గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైనది కూడా. తిరుమలగిరి ఎక్కి వచ్చే భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్ష ప్రాప్తి కలిగిస్తాను అని వాగ్దానం చేశాడు. అగస్త్యుడిచ్చిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ కారణంగానే స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ ఆ 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు. వెంకటేశ్వర స్వామికి గోవింద అనే నామం ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా నైట్ పిల్లలకి ఫోన్ ఇవ్వడం మానేసి ఏదైనా ఇలాంటి ఒక కథ చెప్పి వాళ్ళని పడుకోబెట్టండి. వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.